ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అవసరం. చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం? ఇది కూడా ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్స్ ఈరోజు మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, ఫీజు రియంబర్స్మెంట్ అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని ఈ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే, గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ ప్రభుత్వం కేవలం 8 లక్షల మందికే ఇచ్చిందనేది స్పష్టంగా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అంటే ఇంక 8 లక్షల మందికి ఫీజు రియంబర్స్ రాలేదనేది స్పష్టంగా కనబడతా ఉంది, గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విదేశాలకు వెళ్ళారు ఎంతోమంది. అది కూడా అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యని వెళ్ళి చదువుకునే ఏర్పాటు అనేది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అప్పుడు 4,000 మంది ఈ ఆంధ్రప్రదేశ్ నుండి అంబేద్కర్ విదేశీ విద్యకి అర్హత పొందారు, అవకాశాన్ని తీసుకున్నారు. మరి ఈరోజు ఎంతమందిని పంపించారు? ఎవరన్నా పంపించారా? ఒకడు కూడా పంపించిన దాఖలాలు కనబడతలేదు. అదేవిధంగా మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 5,13,000 ఉద్యోగాలు కల్పించడంలో, ఇది మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒక టీము బిజినెస్ సమ్మిట్లకు వెళ్ళి అక్కడి నుండి వారి పరిశ్రమలను ఏర్పాటు చేయించి 5,13,000 ఉద్యోగాలని ఆ బిజినెస్ సమ్మిట్ల ద్వారా ఉద్యోగ కల్పనలు చేయగలిగితే, ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో కేవలం 9,150 ఉద్యోగాలు మాత్రమే ఏర్పాటు చేయడం అనేది చాలా దారుణం. మరి ఈరోజు చదువుకున్న విద్యావంతులు ఏమైపోతారు? ఎక్కడికి వెళ్తారు? 5,13,000 ఉద్యోగాలు ఎక్కడ? 9,150 ఉద్యోగాలు ఎక్కడ? ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అదేవిధంగా మహిళలకి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని డ్వాక్రా సంఘాలకి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 3 లక్షలకి దాన్ని కుదించాడు. అంటే అక్కడ కూడా మహిళలకు కూడా, పొదుపు సంఘాల వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందనేది కూడా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా అంగన్వాడీలు ఇబ్బంది పడుతున్నారు, ఆయాలు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు మరి 6,300కు జీతం పెంచితే, ఈయన నేను వచ్చిన తర్వాత అది చేస్తాను, ఇది చేస్తానని కోతలు కోసి 1,000 రూపాయలు పెంచడానికి వాళ్ళు అనేక ఇబ్బందులు పడితే, అనేక రకాలుగా మరి ధర్నాలు అన్నీ చేస్తే 1,000 రూపాయలు పెంచడానికి మరి ఈ రోజు వరకు కూడా 1,000 రూపాయలు పెంచుకోవడానికి నోచుకున్నారంటే ఒకసారి